అమ్మ ఒక్క మందహాసం చేసి ఒకే ఒక్క అస్త్రం వేసి కొట్టారు, దుర్గాస్త్రం. అమ్మ దుర్గా అంబ వచ్చింది. ఇప్పుడు అమ్మ దుర్గా రూపంలో వచ్చింది. ఇక్కడ చెప్పడం దుర్గా మంత్రం అనమాట. ఈ దుర్గా మంత్రం, చండీ మంత్రం అని ఏదైతే మనం భావన చేస్తున్నామో ఆ దుర్గాదేవి వచ్చింది, రక్షణ శక్తి. ఈ లలితాదేవి దుర్గా మంత్ర రూపంగా వచ్చింది. దుర్గా మంత్రం సమస్త అసుర శక్తులను నశింపజేస్తుంది. అసురులు అంటే ఏమిటో మొదటి నుండి చెప్పుకుంటున్నాం కదా, బాధాకర శక్తులు. అవి ఒకటే అర్థం, బాధాకర శక్తులు. నిన్ను బాధించి నీకు సుఖంగా అనిపిస్తూనే పరిణామంలోనైనా నేను బాధించేవి ఉన్నాయో ఆ బాధాకర శక్తులని తొలగాలంటే అమ్మ దుర్గమ్మని ఆశ్రయించాలి. ఆ దుర్గా మంత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. దుర్గా మంత్రాలు కోట్లు వందలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయో దుర్గా మంత్రాలు. ఆ దుర్గా మంత్రాలు అన్నీ కలబొస్తే మళ్ళీ చండీ సప్తశతం ఒక అద్భుతమైన గ్రంథం. అందులో ప్రతి నామము దుర్గా మంత్రమే. అందుకు దుర్గా 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 చాలు ఈ నామం. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. ఆ దుర్గాతత్వం అంతా అక్కడ చూపించారు.